साबिक वजीर व रुकन असेंबली सिद्दीपेट हरीश राव ने कहा कि अवाम की शिराकत के बगैर मकसद को हासिल नहीं किया जा सकता। उन्होंने कहा कि अवाम की हिफाजत करने वाली सफाई वर्कर्स को सलाम पेश करता हूं। उन्होंने कहा कि सिद्दीपेट को अब तक 22 अवार्ड्स मिल चुके हैं। हरीश राव ने सफाई सर्वे में सिद्दीपेट म्यूनसिपलिटी को जुनूबी हिंद में क्लीन सिटी अवार्ड हासिल करने के मौके पर म्यूनसिपल कारकुनों को मुबारकबाद दी। इस मौके पर बात करते हुए उन्होंने कहा कि क्लीन सिटी अवार्ड सिद्दीपेट के अवाम को वाक़ है। उन्होंने कहा कि अगर किसी एक म्यूनसिपलिटी को कौमी सतह का अवार्ड मिलता है तो हुकूमत मुबारकबाद का मुजाहरा नहीं करती, जिसकी वाज़ेह मिसाल इस वक्त रियासत तेलंगाना से मिलती है। उन्होंने वाज़ेह किया कि BRS के दौरे हुकूमत में रियासत में जहां भी कोई अवार्ड मिलता था मुबारकबाद देने का कल्चर था। हरीश राव ने कहा कि उन पर अवाम का एहसान है और वो अवाम के साथ चलेंगे। దేశం గుర్తించింది, మనకు జాతీయ స్థాయిలో మనకు అవార్డు వచ్చింది. రోగం వస్తే ఏం చేస్తాం మనం? రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం. ఈ సామాజిక వైద్యులు ఏమో రోగమే రాకుండా చేసేటువంటి నిజమైన వైద్యులు కదా. మనం చక్కగా చేయాలనుకో రోగాలు పెరిగాయా? దోమలు పెరిగితే డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, కరోనా వస్తుంది, ఇంకేంటో వస్తుంది. రోగం వస్తే నయం చేసే డాక్టర్ ఎంత గొప్పవాడో రోగం రాకుండా చేసే మా సఫాయి కార్మికులు అంతకంటే గొప్పవాడు కాదు. తెలంగాణలో కాదు, దేశంలోనే సిద్దిపేట బాధోగించే విధంగా మరి భాగస్వామ్యం వహించిన ప్రజలకు, కార్మికులకు నా హృదయపూర్వక శిరస్సు వచ్చి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇంత గొప్ప అవార్డు వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే క్లీనెస్ట్ మున్సిపాలిటీ ప్రజలు సాధ్యం కాదు. మా చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే క్లీనెస్ట్ మున్సిపాలిటీ అవార్డు రావడం అనేది మనందరికీ గర్వకారణం.